ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. దివ్వెల మాధురి ఈ అమ్మాయి ఇక్కడ టెక్కలే, ఒక పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబమే. ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్గా సోషల్ మూవ్మెంట్స్లో విమెన్ ఎక్కువ టచింగ్ ఉండటం వల్ల ఈ అమ్మాయి మనకు రాజకీయాల్లోకి తెస్తే పనికొస్తుందని ఒకరోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే దువ్వాడ వాణి. ఇది సెకండ్ ఎపిసోడ్. మా జీవితంలో మరొక స్టోరీ ఇది. దువ్వాడ వాణి ఈమెని మనం మండల కన్వీనర్గా పెట్టి ఈయనతో చేయించుకుంటే 2000 ఓట్లు టౌన్లో కలిసి వస్తాయి. వీళ్ళు చేస్తారా? ఆమె మామ గౌరవ లీడర్ పెద్ద ఆయన, వాళ్ళు పెద్ద కుటుంబం, వాళ్ళు చేస్తారా? ఇది లేదు, చేస్తారు. నేను నాకు చెప్పాను, సరే అలా చేస్తే మంచిది, ఏదో పెడదాం, పదవిలో పెడదాం, చేయమనండి అని అనుకున్నాం. అక్కడి నుంచి అమ్మాయి యాక్టివ్గా తిరగటం ప్రారంభించింది. ఎస్, పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దువ్వాడ వాణి ఇంత దుర్మార్గంగా ఆలోచించిందని నేను అనుకోలే. ఆ అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే, సోషల్ మూవ్మెంట్ ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటది, పార్టీలో పనిచేస్తుంది, అందరం సరదాగా ఉన్నాం. నాతో ఒకసారి తిరుపతి వచ్చింది. కార్యకర్తలు ఆమె ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలా మంది క్యాడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగి వచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా ఈమె పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు ఆమెకు పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ గొడవ మాది, దువ్వాడ వాణిది, దువ్వాడ శ్రీనివాస్ది. మాధురి ఎవరు? మాధురి అనే అమ్మాయికి ఏంటి నీ మీద దువ్వాడ వాణి ఇలా చెప్తుంది, నీ మీద దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్కి నీకు సంబంధం ఉన్నట్టు చెప్తుంది. ఇది నిజమా? నిజమైతే నీకు నాకు సంబంధం లేదు. భర్త చెప్పేసినాడు, అత్తవారు చెప్పేసినారు, కన్నవారు నీకేంటి, నీకు గౌరవంగా ఇచ్చి పెళ్లి చేసి అన్ని చేస్తే ఇలా వింటున్నామే, వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ, ఒక స్త్రీ, సగటు మహిళకి, సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాణి ప్రయత్నం. నా కుటుంబంలో విలువ లేని పరిస్థితి, నా కుటుంబంలో నాకే సరైన భోజనం లేని పరిస్థితి, అవకాశం లేని పరిస్థితి. ఈ పరిస్థితికి నేను కొంచెం వాస్తవంగా చెప్పాలంటే సరే అని ఆమెకు దగ్గరయ్యాను. నేనున్నానని చెప్పాను. నువ్వు చనిపోవలసిన పని లేదు, 3 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు అని చెప్పాను. మేము బయటికి వెళ్ళటం నిజమే, క్యాంపులు జరగటం నిజమే, దేవాలయాలకు వెళ్ళటం నిజమే చెప్పాను నేను. ఎస్, నాకేమనిపించిందంటే ఆ క్షణంలో మన కుటుంబం వాళ్ళకి నాశనం అయిపోతున్న, చనిపోబోతున్నటువంటి ఒక అమ్మాయిని కాపాడడం, అండగా నిలబడ్డం, అంతే నాకు ఆమెకి రిలేషన్. అయితే ఇప్పుడున్న పరిణామాల్లో మళ్ళీ తాను నిలదొక్కోవడం, మళ్ళీ ఈ 2 ఏళ్లలో ఇంత జరిగినా మీ ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ ఒక్క వార్త కూడా రాలే. మాధురి అని ఎప్పుడు రెస్పాండ్ కాలే. నిన్న అయింది ప్రెస్ మీట్లో చూశాను. ఈ 2 ఏళ్లలో ఎప్పుడు రెస్పాండ్ కాలే. ఎందుకంటే నేను ఏది రెస్పాండ్ అయినా దువ్వాడ శ్రీనివాస్ గారికి మైనస్ అవుద్ది, ఆ కుటుంబానికి మైనస్ అవుద్ది, పోతే నేను పోతాను కానీ ఆ కుటుంబానికి నేను అబాస్పాలు చేయనన్న కాన్సెప్ట్ ఇంతవరకు ఉండిపోయి నిన్న ఆమె మీద ఏదో దుష్ప్రచారం చేసినందుకు ఆమె రెస్పాండ్ అయ్యారని నేను తెలుసుకున్నాను. అంటే కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో మీ రాజకీయ జీవితంపై ఇది మచ్చగా మిగలదా? సార్, పుస్తకం విప్పినట్టు జనానికి ఇప్పుడు చెప్పాను. ఇందులో భాగంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళు తిండి ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా ప్రశ్నించని నా కుటుంబం ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. నా మీదకి దాడి చేశారు 2 రోజులుగా. కనీసం ప్రశ్నించను. నేను జైల్లో ఉన్నప్పుడు, చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు 62 రోజులు కనీసం జైలుకి పరామర్శకు రాలా, కనీసం బెయిల్కి పిటిషన్కి రెడీ చేయలే. నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్. బాబా ఆస్తి ₹1 షూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు. బెయిల్కి రాలా. భోజనం ఎవరో లాయర్ గారు నాకు భోజనం పంపించారు జైల్లో ఉంటే.
అలాంటి బ్రతుకు బ్రతికిన నాకు ఈ 2 ఏళ్లలో మాధురి అనే అమ్మాయే నా భోజన వ్యవహారాలు, నాకున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించు నాకు సహకరించింది. ఇది నిజం. ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది, వెళ్తుంటుంది, అది నిజం. దర్ ఇస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇది అబద్ధాలు, దీని గురించి ఏదో తర్జన పడాల్సిన అవసరమే లేదని నేను చెప్తున్నాను. ఇది మీరు అడుగుతున్నారు, దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు ఇది అని. నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పాను, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను. ఇది నా నిర్ణయం. సార్, పవన్ కళ్యాణ్ విషయంలో ఏకపత్నిగా ఉండాలి అని అప్పుడు మీరు చేస్తున్న ప్రకారం ఇప్పుడు మాట్లాడుతూ మీకున్న సంబంధాలు మీరు ఏ విధంగా సమర్థించారు? మాధురికి నాకు పెళ్ళి అవ్వలేదండి, పెళ్ళి అవ్వలేదు. ఒకరు చెప్పి నేను చెప్తున్నాను కదా, పెళ్లి కాలేదు. అడల్టరీ, మ్యారేజ్, పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదని సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది. ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుందే తప్ప పిల్లలు ఎలా జరుగుతుంది? ఇట్స్ క్రైమ్. నాకు నేను దానికి సహకరించను, నేను దానికి సపోర్ట్ చేయను. నా పరిస్థితి అలాగ వచ్చింది కాబట్టి నాకు దాపరించింది. రామారావు గారు లక్ష్మీభారతిని పెళ్లి చేసుకున్నారంటే ఇష్టపడి చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారా? గతి లేని పరిస్థితులే చేశాయానికి. అంటే నేను అతనికి దయచేసి సీన్లో తెచ్చాను అనుకోండి. మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఎన్టీఆర్ ఫ్యాన్. నేను ఆయన జీవితం అంతా చదివాను కాబట్టి నాకు ఇష్టం. అలాంటి రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి. సరే, ఈ సందర్భంలో నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు, ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను. అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు. అది దైవదేను, కాలం నిర్ణయం. నేను చెప్పలేదు. ఒక వివాహం ఉంటుండగా ఇంకో వివాహం ఎలా చేసుకుంటాం? ఆమెకి పెళ్ళయింది, అది చెప్తున్నాను కదా, కాలం నిర్ణయం. కాలం ఎలా నిర్ణయిస్తుందో చెప్పిన అనుకుంది కాబట్టి నేను ఇది కావాలి అని అనుకుంటున్నాను. మా జీవితం ఇలా గడిచిన ఆమె బ్రతకడానికో పిల్లలకి గౌరవంగా వెళ్ళడానికో ఏ లోటు రానివ్వనని స్పష్టంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. మీకున్న సమస్యలతోనూ కుటుంబ ఇబ్బందులతోనూ సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.